నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. హంద్రీనివా బ్రాంచ్ కెనాల్ టేకాఫ్ పాయింట్లను పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు. విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా శ్రీనివాసులు బాధ్యతలు. కూటమి 100 రోజుల పాలనలో అన్ని వర్గాలకు లబ్ధి. ఇది మంచి ప్రభుత్వం సభలో వెల్లడించిన చల్లా రామచంద్రారెడ్డి. వార్తలోని వివరాలు. రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం కుప్పం బ్రాంచ్ కెనాల్ టేకాఫ్ పాయింట్ను పెద్ద పంచాని మండలం అప్పెనపల్లి వద్ద పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్తో కలిసి పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు సంబంధించిన వివరాలను హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్సీ రాజగోపాల్ మంత్రికి వివరించారు. కార్యక్రమంలో పలమనేరు ఆర్డీఓ మనోజ్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈరోజు పూర్తి స్థాయిలో హంద్రీనివాను ఉపయోగించుకోలేక ఈరోజు మనం చూసాం ప్రత్యక్షంగా. ఏదైతే ఇప్పుడు పొంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ, ఏదైతే ఇటు కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ చూస్తున్నాం, చొక్క నీరు కూడా ఈ కెనాల్లో లేదు అని అంటే దీని పాపం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన పాపమే ఈవేళ మనకు శాపంగా మారినటువంటి పరిస్థితి. ఏదైతే ఇక్కడే మనం చూసాం, ఏదైతే పొంగనూరు అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంటనే గుర్తుకొచ్చేది మరి ఏదైతే దోపిడీ లూటి ఈ యొక్క పొంగనూరు కెనాల్ మీద పెట్టి ఉంటే ఈవేళ పొంగనూరు కెనాల్ ఆ లైనింగ్ కానీ ఆ ఎక్స్టెన్షన్ కానీ ఇవన్నీ కూడా పూర్తయి ఉంటే ఈరోజు పొంగనూరు కెనాల్లో నీరుండేది. మరి ఈ రకంగా ఆ దోపిడీ మీద లూటి. ఎందుకంటే ఇప్పుడే నేను చూసాను, ఏదైతే నేతిగుంటపల్లి కానీ, మావులపల్లి కానీ, ముదివేడు కానీ ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో మరి కనీసం మరి క్లియరెన్స్ సర్టిఫికెట్లు కూడా, ఎన్విరాన్మెంట్ సర్టిఫికెట్లు కూడా లేకుండా, మరి కనీస అనుమతులు కూడా లేకుండా కేవలం దోపిడీ లూటీ నిమిత్తం ఏదైతే ఆ పనుల్ని ప్రారంభించాడో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మరి అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్పష్టంగా ఏదైతే మనకి ఇరిగేషన్కి సంబంధించి రాయలసీమకి మనం అత్యంత ప్రాధాన్యతనివ్వాలి, ఆ రాయలసీమకి సంబంధించి ఏదైతే తెలుగు గంగ, హంద్రీనివా, ఏదైతే గాలేరు నగర్ ఇటువంటి ఏవైతే ఉన్నా వాటికి ప్రాధాన్యతనివ్వాలని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే గత 2 రోజుల నుండి ఈరోజు 3వ రోజు కూడా ఈ హంద్రీనివాకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ సీజన్ కల్లా ఈ పనులను పూర్తి చేయాలి, ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయాలనే ఆలోచనతోటే మరి ఉన్నతాధికారులతోటి స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఏదైతే ఇప్పుడే మనం చూసాం, ఏదైతే పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి ఇప్పుడే కూడా రాత్రి నేను చర్లపల్లి రిజర్వాయర్ రాత్రి 11:30కి మేము అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ గారితో కలిసి మరి చూస్తే కనీసం ఒక చుక్క నీరు కూడా చర్లపల్లి రిజర్వాయర్కి చేరలేనిటువంటి పరిస్థితి. అంటే ఏదైతే ఈ యొక్క పొంగనూరు కెనాల్కి సంబంధించి మరి చాలా ప్రాంతాల్లో ఏదైతే లీకేజీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఆ లైనింగ్ పనులు కూడా చేయకపోవడం వల్లే ఆ రకమైనటువంటి దుస్థితి వచ్చింది. అందుచేత ఏదైతే ఆ పొంగనూరు కెనాల్కి సంబంధించి మరి ఏదైతే దగ్గర కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ 220 కిలోమీటర్లు కూడా మళ్ళీ దీన్ని ఇమ్మీడియట్లీ ఏదైతే వైండింగ్, అదేవిధంగా ఎక్కడైతే అవసరం లైనింగ్ ఉందో దాన్ని వెంటనే పనుల్ని చేపట్టేటువంటి విధంగా ఇప్పుడే కుప్పంలో కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఒక నిర్ణయాలు తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఆ ఏదైతే ఆ వైండింగ్, ఆ లైనింగ్ పూర్తి చేయడం ద్వారా పొంగనూరు కెనాల్లో మరి పూర్తి స్థాయిలో నీరు ప్రవహించేటువంటి విధంగా, అదేవిధంగా ఏదైతే ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి దీనికి కూడా ఖచ్చితంగా లైనింగ్ అనేది చాలా అవసరం. అంచేత దాని పనులు కూడా ప్రారంభించేటువంటి విధంగా నిర్ణయం తీసుకుంటాం. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం విషయంలో లాలూచి పడిన వారిని సీఎం చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి అన్నారు. తిరుమల పవిత్రత గురించి మాట్లాడాలంటేనే, ఆ భగవంతుని గురించి ఏదైనా మాట్లాడాలంటేనే మాకు భయమేస్తుంది. ఎందుకంటే అందరికీ విలవేలుపల దేవుడు వెంకటేశ్వర్ల స్వామి.
అక్కడ ఇంత అపచారం, ఇంత కల్తీ నెయ్యి 5 సంవత్సరాలుగా జరుగుతూ ఉందంటే అక్కడుండే అధికారులు, అక్కడుండే విజిలెన్స్, అక్కడుండే మొత్తం బోర్డు చైర్మన్ల కానించి ఏం నిద్రలో ఉన్నారని చెప్పి నేను అడుగుతూ ఉంటాను. ఎందుకంటే కర్ణాటక డైరీ వాళ్ళు పూర్తిగా ₹1 లాభం లేకుండా భగవంతునికి అసలుతో నెయ్యి సరఫరా దాదాపు 10 సంవత్సరాలు చేస్తూ ఉన్నారు, 10-15 ఏళ్ళ నుంచి. కనీసము కొత్త వాళ్ళు వచ్చి టెండర్ వేసేటప్పుడు అధికారులు అవుతేనేమి, బోర్డు అవుతేనేమి, ఏ వస్తువైనా 300 మార్కెట్లో ఉంటే ₹150 మేము సప్లై చేస్తూ ఉన్నామంటే అప్పుడే ఆలోచన చేయాల. ఇతను నాణ్యమైనది సరఫరా చేస్తాడా భగవంతునికి, లేదంటే కల్తీ సరఫరా చేస్తాడని చెప్పి అక్కడున్న బోర్డు మెంబర్లకు, చైర్మన్కు, అధికారులకు అప్పటికప్పటికే దాని మీద ఒక అవగాహన తెచ్చుకోవడాల. అర్ధానికి సగానికి సగం రేటు కర్ణాటక ఫెడరేషన్ మిల్క్ వాళ్ళకే పూర్తిగా పైసా లాభం పెట్టుకోకుండా వాళ్ళు నెయ్యి సప్లై చేశారు. అటువంటిది క్యాన్సిల్ చేసి దానికంటే అర్ధ రేటుకు, ఎందుకంటే కల్తీ సరుకు మొత్తము కొవ్వులన్నీ పదార్థాలన్నీ వేరే జంతువులన్నీ వాడి వాటినన్నీ దీంతో కలిపి చేసి నెయ్యి సరఫరా చేస్తా ఉన్నారంటే అప్పట్లో అక్కడున్న విజిలెన్స్ అవుతేనేమి ఏమవుతుంది దాని మీద ఎందుకు ఎంక్వైరీ లేదని అడుగుతాను. అర్ధ రేటుకు సరఫరా చేసినప్పుడే ఎవరు అతని బయోడాటా ఏమి, బ్యాక్గ్రౌండ్ ఏముంది, అతనికి ఏమి కంపెనీ ఉంది, ఎంత టర్న్ ఓవర్ చేస్తాడను ఏమీ ఆలోచన చేయాల. ₹100 వస్తువు ₹50 ఇస్తాడమంటే చేసేసినాడు. పూర్తిగా అక్కడ కల్తీ నెయ్యితో ఈ 5 సంవత్సరాలు పోయిన 5 సంవత్సరాలు కూడా అక్కడ జరిగిందని చెప్పి పూర్తిగా నిర్ధారణ అయింది. ఇదంతా కూడా ప్రజలు పూర్తిగా గమనిస్తూ ఉన్నారు. ప్రజలను కొల్లగొట్టినారు, రాష్ట్రాన్ని కొల్లగొట్టినారు, భగవంతుని కూడా కొల్లగొట్టే ప్రమాదానికి వచ్చింది. ఇప్పటికైనా మేము ఏం చెప్తామంటే టీటీడీకి ఒక సూచన ఏరా అంటే అక్కడ నెయ్యి ఇక్కడ పాలు ఇవన్నీ కొనేటప్పుడు మీరు కూడా టీటీడీ డైరీ అని చెప్పి పాలు, మిల్క్ రైతుల దగ్గర సేకరించండి. బ్రహ్మాండమైన ప్రొక్యూర్మెంట్ చేసి ఫ్రెష్గా నెయ్యి చేయండి. ఏమంటే ప్రజలకు కూడా పాలు ఎక్కడ చూసినా పాల మీద ఆధారపడినారు, ఫ్రెష్ పాలు వస్తాయి. టీటీడీ వాళ్ళు దాన్ని సరఫరా తీసుకుని అక్కడనే ఫ్రెష్ నెయ్యి చేసి భగవంతుడికి మీరే సప్లై చేస్తే పెంపర్ మోషన్ కంపెనీని తీసుకొచ్చినారు. కానీ ఆ ఎండీకి ఇంటర్వ్యూ కూడా ఆ ముఖ్యమంత్రి ఇలా ఆ రోజు 5-6 దఫాలు ఆ ముఖ్యమంత్రి దగ్గరికి పోయినారు. వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చిన పాపాన కూడా పోలా, వానికి వెనక్కి వెళ్ళబోయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళు వచ్చినారు. ఎక్కడున్నా వెతికి పట్టుకొని ఆ ఎండీని మళ్ళీ తీసుకొచ్చినాం. ఈ పెప్పర్ కంపెనీని దీన్ని పూర్తిగా ఎట్లా చేయాలా, ఏ విధంగా ల్యాండ్ అక్వైర్ చేయాలని చెప్పి దాని మీద అప్పుడే ముఖ్యమంత్రి దగ్గర ఒక సిట్టింగ్ కూడా వేయడం జరిగింది. ఆ కంపెనీ ఎండీలు దాన్ని పూర్తిగా పరిశీలించి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తామో దగ్గరలో ముందుకు తీసుకొచ్చి అనౌన్స్ చేస్తాం. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని ఆ శాఖ నూతన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం పుంగనూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఆయన నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ నుండి బదిలీపై పుంగనూరుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి తమను పరిచయం చేసుకున్నారు. పుంగనూరులో పనిచేస్తున్న రవికుమార్ రెడ్డి చిత్తూరు SPMకు బదిలీ అయ్యారు. కార్యక్రమంలో ఏఈలు శశిధర్, ధనంజయ మూర్తి, సంతోష్ కుమార్, వెంకటరమణ, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాసులు సార్. కలికిరి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద వచ్చాను. ఇక్కడ ఈ పుంగనూరుకు సంబంధించి విద్యుత్ వినియోగదారులకు ఉన్నటువంటి సమస్యల్ని అర్థం చేసుకొని సకాలంలో స్పందించి వినియోగదారులకు ఇబ్బంది లేకోకుండా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాము. అదేవిధంగా 11 kV లైన్లలోని ట్రిప్పింగ్స్ తగ్గిస్తూ నిరంతరం వినియోగదారులకు అందుబాటులో ఉండే రకంగా చూసుకుంటాము. ఇక్కడ దీనికి సంబంధించి ఏదైనా డెవలప్మెంట్ వర్క్స్ ఏదైనా ఉన్నా కానీ లేదా ఏదైనా సమస్యలు ఉన్నా కానీ వాటన్నిటిని స్పందించి పరిష్కారానికి కృషి చేస్తాం. ప్రజల ఆరోగ్యాన్ని ఆకాంక్షించే పురపాలక పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించినట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం పుంగనూరు మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్ మధుసూదనాచారి పర్యవేక్షణలో కార్మికులకు వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్, మదన్ మోహన్, నానబల కుమార్, అయ్యూబ్ ఖాన్, నరసింహులు, రాజజెట్టి, టీవీఎస్ ప్రసాద్, మలికా రాణి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆదేశానుసారం స్వచ్ఛతా హీ సేవ 2024 సంవత్సరంలో భాగంగా ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు ఇతరులకు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది మన ఏరియా హాస్పిటల్ డాక్టర్ మధుసూదనాచారి గారి ఆధ్వర్యంలో మనము ఈ స్వచ్ఛతా హీ సేవ SHS ప్రోగ్రాం కింద సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మన ప్రధానమంత్రి గారు ప్రోగ్రామ్స్ పెట్టారు. అందులో రోజుకొక కార్యక్రమం జరుగుతోంది. దానిలో భాగంగానే ఈరోజు మనము 23వ తారీఖు సోమవారం స్వచ్ఛతా హీ సేవ కింద శానిటరీ వర్కర్స్ కోసము సపరేట్గా క్యాంప్ కండక్ట్ చేయమని దేశమంతా జరుగుతోంది. ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి ఒక్కొక్క ఏరియాలో మనకు మన హాస్పిటల్లో పెట్టమన్నారు. కానీ మనము శానిటరీ వర్కర్స్ ఇక్కడ ఎక్కువ ఉంటారనే ఉద్దేశంతో మన కమిషనర్ గారు ఫోన్ చేయగానే ఆయన మనకు పర్మిషన్ ఇచ్చి మన ఏరియా అంతా సార్ రెడీ చేసి మనకు హెల్ప్ చేశారు. అట్లాగే మన బీజేపీ లీడర్స్, లోకల్ లీడర్స్ అందరూ మనకు హెల్ప్ చేసి ఆనందంగా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. సో ఇక్కడ మనకు ఈ 150 మంది కార్మికులకు, అదర్ కార్మికులకు కూడా మనము అన్ని ప్రిలిమినరీ టెస్టులు, షుగరు, బీపీ, HP ఇవన్నీ చెక్ చేయడము, ప్లస్ వాళ్ళలో ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంటే మన హాస్పిటల్కి తీసుకెళ్లడము జరుగుతుంది. ఈరోజు వాళ్ళకందరికీ ప్రైమరీ ట్రీట్మెంట్లు ఇచ్చి వాళ్ళకి ఏదైనా అన్నోన్ కేసెస్ ఉంటే మనం డిటెక్ట్ చేసి వాళ్ళని మన హాస్పిటల్కి తీసుకెళ్ళి పూర్తి వైద్యం చేయడానికి ఈ క్యాంప్ కండక్ట్ చేస్తుంది. మా గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు జన్మదిన పురస్కరించుకొని దేశమంతటా కూడా స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు కానివ్వండి, స్వచ్ఛతా కార్యక్రమాలు కానివ్వండి, మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, ప్రతి ఊరూరా నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు పుంగనూరు మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో ఈ యొక్క మెడికల్ క్యాంపు పారిశుద్ధ కార్మికులకి, మహిళలకి నిర్వహించడం జరుగుతుంది. మనకందరికీ తెలుసు, మన సమాజంలో అనేకమైన రోగాలు, అనారోగ్య బారిన పడుతూ ఉంటారు. దానికి ప్రధానమైన కారణం మన పరిసర ప్రాంతాలు ఏదైతే ఉన్నదో పరిశుభ్రంగా లేకపోవడం. ఇప్పుడే కొత్తగా జాయిన్ అయిన మన కమిషనర్ గారు మధుసూదన్ రెడ్డి గారితో మేము చర్చిస్తున్నప్పుడు వారు మన పుంగనూరు ప్రాంగణంలో, పట్టణంలో ఏ విధంగా వారు ఈ యొక్క స్వచ్ఛతపై వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మనకు వివరించడం జరిగింది. మరి అటువంటి స్వచ్ఛతా కార్యక్రమాలకి రోజువారీ పనిచేసే ఈ కార్మికులందరూ కూడా ప్రభుత్వం వారికి ఈ హెల్ప్ క్యాంప్ నిర్వహించడం, దాన్ని మేము అందరూ కూడా స్వాగతిస్తూ మేము ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలలోని పేద ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం జిల్లా సచివాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, DRO పుల్లయ్య, డ్వామా PD రాజశేఖర్, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి జిల్లాలోని వివిధ మండలాల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించి పరిశీలించి మీ సమస్యలను సంబంధిత అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారికి సూచించారు. పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనే కూటమి ప్రభుత్వ ధ్యేయమని కౌన్సిల్ మాజీ ఫ్లోర్ లీడర్ దేశాది ప్రకాష్ పేర్కొన్నారు. పట్టణంలోని తాటిమాకులపాలెంలో సోమవారం ఇది మంచి ప్రభుత్వం ప్రచారం చేపట్టారు. సచివాలయ ఉద్యోగులు స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి 100 రోజుల కరపత్రాలను అందజేశారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సింగిల్ ఉమెన్ అయితే మన 50 ఇయర్స్ పైన వాళ్ళకి అని చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ కొత్త గైడ్లైన్స్ ఇస్తుంది. ఆ గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత అర్హత ఉంటే తప్పకుండా మీకు చేయించేస్తాం. అదే రోజు ఓకేనా? వస్తాయో దాని నుంచి మనల్ని ఆ ప్రజల్ని ఓ తండ్రి అట్లా కాపాడుకుంటాడో ఆ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాపాడుకున్నారు. దానికి సంబంధించి 1వ తేదీన ఉద్యోగ మామూలుగా జీతాలే రాలేదు అనేసి చాలా ఇబ్బంది పడతా అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా టైంకి వాళ్ళకి జీతాలు వేయడము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఇంకా కూడా చేస్తారు. లడ్డు ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని
పునరుద్ధరింపజేసేందుకు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి చెంతగల యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి శాంతి హోమాలను టీటీడీ నిర్వహించింది. శాంతి హోమం ముగిసిన అనంతరం ఆలయం వెలుపల టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఋత్వికులు వాస్తు శుద్ధి కుంభజన సంప్రోక్షణ నిర్వహించారన్నారు. ఈ శాంతి హోమం ద్వారా భక్తులు లడ్డూ ప్రసాదం మరియు నైవేద్యం నాణ్యతపై తమకున్న భయాలను మరియు అపోహలను పక్కన పెట్టవచ్చన్నారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు మోహన రంగాచార్యులు మాట్లాడుతూ యాగశాలలో సంకల్పం, విశ్వక్షేణారాధన, పుణ్యాహవచనం, వాస్తు హోమం, కుంభ ప్రతిష్ట, పంచగవ్య ఆరాధన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. పూర్ణాహుతి అనంతరం కుంభ ప్రోక్షణ నిర్వహించి విశేష నైవేద్యం కూడా సమర్పించినట్లు చెప్పారు. ఇక నుంచి లడ్డూ ప్రసాదాలు నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి భక్తులు తమ ఇంటిలో దీపారాధన చేసే సమయంలో క్షమా మంత్రాలైన ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయలను పఠించి శ్రీవారి అనుగ్రహం పొందగలరన్నారు. కార్యక్రమంలో తిరుమల పెదజీఆర్ స్వామి, తిరుమల చిన్నజీఆర్ స్వామి, జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో లోక్నాథం, ప్రధాన అర్చకులు గోవిందరాజ దీక్షితులు, శ్రీ కృష్ణ శేషాచల దీక్షితులు, ఆగమ సలహాదారులు రామకృష్ణ దీక్షితులు, సీతారామ దీక్షితులు, వేద పారాయణదారులు, ఋత్వికులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఇటీవల నెయ్యిలో కల్తీ జరిగిందని, అది జూలై మాసంలో వచ్చిన ట్యాంకర్లలో ఆ కల్తీ ఉందని గుర్తించి అప్పుడు పంపించిన ల్యాబ్ రిపోర్ట్లు ఇప్పుడు తెలియడంతో భక్తులందరిలో ఆందోళన మొదలైంది. కానీ భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్వామివారికి ఆ యొక్క జూలై మాసంలో నెయ్యిని మార్చడం జరిగిందని అధికారులు ధృవీకరించారు. ఆ నెయ్యి అంతా బాగుందని మన ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి ముందు జరిగిన దోషాలు అవన్నీ ఉంటే కూడా మనకు తెలియదప్పటికీ, అయినా తెలియక జరిగే దోషాలకి శ్రీవారాలయంలో వైఖానస భగవత్ శాస్త్ర ప్రకారంగా పవిత్రోత్సవాలను 3 రోజుల పాటు శ్రావణ మాసంలో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజున వైభవంగా నిర్వహించడం జరిగింది. అయినా మనకి ఇటీవల 1 వారం రోజుల ముందు అప్పుడు జరిగిన కల్తీ రిపోర్ట్ ఇప్పుడు తెలియవచ్చినందువల్ల ఆ యొక్క తెలియసిన శ్రవణ దోషం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకు తెలిసింది, మనం రోజు గుళ్ళోకి వెళ్తుంటాము, వెళ్ళినప్పుడు మనకెవరో మన ఇంట్లో కానీ మన బంధువులకు కానీ మనకి ఈ శౌచాలు అశౌచాలు ఉన్నప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు మనం దాన్ని ఆచరిస్తాం. కాబట్టి ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి ఈ యొక్క దోషం విషయం, దాని పరిహారార్థంగా ఇంకా ఎక్కడైనా ఈ దోషం ఆనవాళ్లు మిగిలి ఉంటాయేమో అని చెప్పి ఏదైనా చేయాలని సంకల్పించినప్పుడు వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో శాంతి హోమము, పంచగవ్య ప్రోక్షణ, కుంభ ప్రోక్షణ కార్యక్రమాలతోటి ఇదంతా దోషాలు పోతాయని మనకు ఆగమ శాస్త్రాల్లో చెప్పబడింది. ఆ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభించి ప్రజలందరి తరఫున, దేశ ప్రజలందరి తరఫున స్వామివారి యొక్క ఈ జరిగిన దోషానికి ప్రాయశ్చిత్తంగా ఈ కార్యక్రమాన్ని ఈవో గారి చేత సంకల్పాన్ని తీసుకొని మనకు 9 మంది అర్చకులు, తర్వాత విశేషంగా 10 మంది వేద పారాయణదారులు విశేషమైన సూక్తాలు పఠనం చేస్తూ ఉన్నారు. అట్లాగే దివ్య ప్రబంధ పారాయణము, విశేషంగా వైఖానస ఆగమోక్తమైన మంత్రాలతోటి 3 హోమగుండాలలో ప్రత్యేకమైన సూక్తాలతోటి ఈ
దోష నివృత్తి కోసమని విశేషమైన హోమాలు జరిగింది. యథావిధిగా ప్రసాదాలన్నీ స్వీకరించవచ్చు. గతంలో స్వీకరించిన వారు కూడా ఎలాంటి దోషాలు వారికి ఉండవు. ఎందుకంటే స్వామివారికి నైవేద్యమైంది, పవిత్రోత్సవాలు పూర్తయినాయి. ఆగమం ప్రకారం ఇవన్నీ జరిగాయి కాబట్టి మేమందరం కూడా ఎంతో ధైర్యంగా ఉన్నాం. మనసులో ఏదన్నా అట్లాంటి చింతన ఉంటే వారి ఇంట్లో సాయంత్రం దీపారాధన చేసుకొని మనసులో స్వామివారిని ప్రార్థించుకొని వాళ్ళ దేహశుద్ధి కోసై ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని, ద్వాదశ నారాయణ మంత్రాన్ని జపించి వారికి ఉండే దోషాలు, వారి మనసులో ఉన్న ఏదైనా చింత ఉంటే అవంతా కూడా తొలగిపోతాయి. స్వామివారికి ఇది ప్రార్థన చేసుకొని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో వారి మనసులో ఉన్నటువంటి ఈ భయభ్రాంతులన్నీ తొలగిపోతాయి. ఓం నమో వెంకటేశ్వర. సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు మంచి చేసిందని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం పొంగనూరులో మంగళం మరియు పట్టణ పరిధిలో BMS క్లబ్ ఆవరణంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల రమణ ముఖ్య అతిథులుగా హాజరు కాగా మండల పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి, నేతలు సివిరెడ్డి, పోలీస్ గిరిల ఆధ్వర్యంలో వారికి ఘనంగా స్వాగతం లభించింది. రెడ్డి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం. సమావేశాలకు పెద్ద సంఖ్యలో మహిళలు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత 5 ఏళ్లు వైసీపీ హయాంలో రాష్ట్రం నిర్వీర్యం అయిందన్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ 100 రోజుల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. మెగా డిఎస్సి, పెన్షన్ పెంచడం, అన్నా క్యాంటీన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు తదితర అంశాలను వివరించారు. విజయవాడ వరద బాధితులకు సీఎం చంద్రబాబు నాయుడు అండగా నిలిచారన్నారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. 75 సంవత్సరాల వయసున్న ముఖ్యమంత్రి 8 రోజులు బస్సులోనే నిద్రపోయి వాగులనక వంకలనక మోకాట్లో నీళ్ళల్లో ఈదుకుంటూ ప్రజల కోసం తిరుగుతా ఉన్నాడంటే మీరందరూ చూడాలా. అటువంటి ముఖ్యమంత్రిని మనము ఎన్నుకున్న దానికి మీకు మరీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏ రోజైనా గత ముఖ్యమంత్రులుగా ఉన్నారు, ఎక్కడ కానీ హెలికాప్టర్ తిరుగుతా ఉన్నారు, కానీ కిందకి వచ్చి పట్ల పుట్టగాలంటే కూడా వాళ్ళకు గుర్తించేది లేదు. ఈ రోజు ఈ ముఖ్యమంత్రి వాగులనక పాములనక పేర్లనక ఏ కార్యక్రమం రాత్రి 2 వరకైనా అధికారం దగ్గర పెట్టుకొని లక్షలాది మంది ప్రజలకు అన్నం పెట్టి నీళ్ళిచ్చి ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా 8 రోజులు అక్కడ ఉండి చూసుకున్నాడంటే మనమందరం కూడా ఎంతో గర్వపడాల్సిన విషయం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా మీరు చూశారు, ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఎంతో ఆర్థికంగా రాష్ట్రం వెనకబడిపోయింది, అంతా సర్వనాశనం చేసి పెట్టారు. అయినా కూడా ముఖ్యమంత్రి అయిన రోజే 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి మాట చెప్పి ఈ ముఖ్యమంత్రి అయిన తక్షణమే పెన్షన్ పెంచిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నారు.
కూర్చొనేసి ఈ పాస్బుక్లు మన భూములు ఏమైపోతాయి అని చెప్పి అందరూ కూడా ఆందోళనలో చెప్తా ఉన్నారు. అటువంటిప్పుడు ఆ ఆందోళన చెందకుండా ఎలక్షన్ లో మనకందరికి హామీలు ఇచ్చి నేను ముఖ్యమంత్రి అయిన తక్షణమే ఆ ల్యాండ్ యాక్ట్ తీసి ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను భూమి కాదు మీ తాను అంతా సంపాదించింది మన తల్లిదండ్రులు మనకి రాష్ట్రాలు వాళ్ళ ఫోటోలు ఎందుకని చెప్పి ఆ యాక్ట్ రద్దు చేసి మన ఫోటోలు వేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిగింది. లేదంటే ఈ రోజు ఆ భూములు కానీ ఆ పాస్బుక్లు కానీ బ్యాంకుల్లో పెట్టుకొని కొత్త చేసే ప్రయత్నం కూడా చేసినారని చెప్పి తెలియజేస్తాను. ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు పేద ప్రజలకు ఈ రోజు పుంగనూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం. 5 రూపాయలకు 3 పూట్ల 10 పేదవాళ్ళు తెల్లారి నిద్ర లేస్తే చూస్తే 100 లాంటి మంది ఇక్కడ భోజనం చేస్తారు. ఎంతో పేదవాళ్ళకు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలా, ప్రతి ఒక్క కార్యక్రమం అన్ని మున్సిపాలిటీలో జరపాలని చెప్పి ఆ నిర్ణయం తీసుకుంది కూడా మన ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు వరదలతో ఎంతో కొట్టుమిట్టాడుతూ ఉంటే రాష్ట్రంలో కూడా డబ్బు లేక ఖజానా ఖాళీ అయినా కూడా ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఉన్నాడని చెప్పి వేలాది మంది దాతలు ఈ రోజు ముందుకు వచ్చి 500 కోట్లు డబ్బు విరాళం ఇస్తారంటే అది చంద్రబాబు నాయుడు చూసి ఆయన సమర్థం చూసి ఈరోజు విలువ ఇస్తున్నాయి. ప్రతి కార్యక్రమంలో కూడా ఈరోజు రాత్రి రోజులు నిద్రపోలేకుండా అధికారులు నిద్రపోలేకుండా ఆయన నిద్ర లేకుండా ప్రజల కోసం కష్టపడుతున్నారు. మీరందరూ కూడా గ్రామాల్లో దీన్ని తీసుకెళ్లాలా. మహిళలకు దగ్గరలోనే దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతామో ఉచిత సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. పట్టిన దళితుల మొదలు 100 రోజులైన సందర్భంగా మనం అందరం కూడా కలవడం జరిగింది. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఈ గడిచిన 100 రోజుల్లో వచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు చేసింది. ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని అనుకోని సంఘటనలు, వరదలు ఇలాంటివి జరిగినా కూడా అలాంటి యొక్క ప్రకృతి వైపరీత్యాన్ని కూడా ఎంతో ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన ఎన్డీఏ కూటమి. అందుకని ప్రజలారా, ఒక మంచి ప్రభుత్వం ఉంటే ఒక రాష్ట్రం కానీ ప్రజలు కానీ ఏ విధంగా ఆనందంగా ఉంటారో, ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో నిదర్శనమే ఈ యొక్క ఎన్డీఏ కూటమి. ఇందుకు అనుగుణంగా మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు. కాబట్టి ముందు కూడా మీరందరూ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మీ యొక్క సహాయ సహకారం అందించి ఆంధ్ర రాష్ట్రాన్ని మన భారతదేశంలోని మొదటి స్థానంలో తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరూ కూడా హర్నిశలు కష్టపడి ముందు స్థానంలో నిలబెడతామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కార్యక్రమంలో కూటమి నాయకులు వెంకటముని యాదవ్, కౌన్సిలర్లు మనోహర్ రామకృష్ణరాజు, మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ పతిరాజు, గాజుల నరేష్, శ్రీనివాస మొదలి, కుమార్, సుహేల్ బాషా, షామీర్, రమణ, దినేష్, డికే శ్రీనివాసులు, రాజారెడ్డి, పెద్దమఠం బాబు, వెంకటరెడ్డి, నాసీర్, సద్దాం తదితర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హంద్రీనివా బ్రాంచ్ కెనాల్ టేకాఫ్ పాయింట్లను పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు. విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా శ్రీనివాసులు బాధ్యతలు. కూటమి 100 రోజుల పాలనలో అన్ని వర్గాలకు లబ్ధి. ఇది మంచి ప్రభుత్వం సభలో వెల్లడించిన చల్లా రామచంద్రారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ నమస్కారం.